హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ కావ్య. ఇవాళ మనతో పాటు లవ్ లైఫ్ అండ్ పకోడీ మూవీ హీరో హీరోయిన్ ఉన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళతో మాట్లాడేద్దాం. హాయ్ విమల్ కార్తిక్. హలో. హాయ్ సంచిత. హలో. హౌ ఆర్ యూ? వెరీ గుడ్. హౌ ఆర్ యూ? యా ఐమ్ గుడ్, థ్యాంక్ యూ. సో చూస్తుంటే కొత్త అంటే ఇండస్ట్రీకి కొత్త అన్నట్టు అనిపిస్తుంది. మీరు చెప్తే కానీ తెలియలేదు నాకు, బట్ ఎక్కడో చూసినట్టుగానే ఉంది మీ ఇద్దరిని. ఫస్ట్ ఫిలిమేనా నిజంగా? ఫస్ట్ ఫిల్మ్ ఓకే. సో ఎలా వచ్చింది ప్రాజెక్ట్ మీ దగ్గరికి? ఫస్ట్ ఎవరు చెప్తారు, లేడీస్ ఫస్ట్? Jayanth, who is our director, was having auditions for the film in Bangalore. So our entire film was shot in Bangalore. So one of my friends told me about the auditions, and then I went in, and we met at a small cafe. It was a very casual meeting, and later he told me that when I walked in only, he decided that I was going to play the role of Rhea. Okay. But then again we had an audition process, and then he narrated the script, and through that, yeah, I really liked the script. I really enjoyed not just the script, how he was explaining, and the passion with narration, the passion with which he was explaining the story, and yeah, I was really intrigued and I took it. ఓకే, మీ విషయానికి వస్తే ఎలా వచ్చింది ఆఫర్ అండ్ ఈ సబ్జెక్ట్ ఎందుకు పిక్ చేసుకున్నారు? నాది ఆఫర్ ఎలా వచ్చిందంటే ఆడిషన్ అండి. 6 months ఆడిషన్ చేశారు జన్ గారు. 6 months అంటే మొత్తం సెలెక్షన్ కోసం, లీడ్ హీరో కోసం అని 6 months ఆయన మొత్తం సౌత్ ఇండియా టూర్ వేశారు. బెంగళూరులో, హైదరాబాద్లో మల్టిపుల్ ఆడిషన్స్ చేశారు, మల్టిపుల్ ప్లేసెస్లో. నాకు 6 months తర్వాత తెలిసింది నేను సెలెక్ట్ అయ్యానని. ఆ మధ్యలో కూడా 2-3 రీడింగ్స్ అయినాయి. స్టోరీ డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఆ టైంలో, కానీ అలా కొన్ని ప్యారలల్ స్టోరీస్ చెప్పి నాతో చేయించారు సీన్స్. అలా 2-3 times రీడింగ్స్, రికార్డింగ్స్, ఆడిషన్స్ అయ్యాక నాకు 6 months తర్వాత తెలిసింది ఇలా యాక్ట్ చేస్తున్నానని. అయితే స్టోరీ ఎలాంటంటే సెలెక్ట్ అయ్యాక పిలిచారు, ఇంటికి పిలిచి స్టోరీ నరేట్ చేశారు. ఆ స్టోరీ వినగానే అర్థమైంది, అంటే ఈ మూవీలో హీరో హీరోయిన్ అలా కాకుండా స్టోరీ ఇస్ ద హీరో. అవును. సో ఫస్ట్ టైం నేను స్టోరీ వినగానే ఆయన నుంచి ఐ ఫెల్ట్ రియలీ ఎక్సైటెడ్. ఐ థాట్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు స్టార్ట్ అట్లీస్ట్ మై జర్నీ విత్ సచ్ కైండ్ ఆఫ్ అ స్టోరీ. ఓకే. సో ఫస్ట్ ఈ టైటిల్ వినగానే గమ్మత్తుగా అనిపించింది. ఏంటి లవ్ లైఫ్ అండ్ పకోడీ? వాట్ ఈస్ దిస్ పకోడీ? మనం జనరల్గా కామెంట్ చేసుకుంటాం, ఏ వాడో పకోడీ ఆడు సంథింగ్ ఆ కైండ్ ఆఫ్లో మాకు తెలుసు. బట్ ఈ సినిమాలో పకోడీ అంటే ఏంటి? సినిమాలో కంప్లీట్లీ డిఫరెంట్ మీనింగ్. ఇంకా పకోడీకి బోల్డ్ అర్థాలు ఉన్నాయి సినిమాలో. మీరు చూస్తే అది మీకు అర్థం అవుతాయి. అంటే March 12th మీరు థియేటర్ నుంచి మూవీ చూసి బయటకు వస్తున్నప్పుడు మీకు పకోడీ మీనింగ్ తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు చెప్పరా, కొంచెం కూడా హింట్ ఇవ్వరా? దానికి చాలా బ్యాక్ స్టోరీ ఉంది, మీరు మూవీ చూసాక తెలుస్తుంది. అందుకే కదా మీకు టైటిల్లో ఉంది లవ్ లైఫ్ అండ్ పకోడీ. కానీ చాలా క్రియేటివ్లీ ఆలోచించారు జయన్ గారు. వాట్ ఈస్ పకోడీ టు యూ? మీకు ఒకసారి నచ్చుద్ది, ఒకసారి నచ్చదు, రైట్? సో ఈ సినిమాలో నా క్యారెక్టర్ మీరు ట్రైలర్లో చూసుంటారు. నాకు పకోడీ అంటే నచ్చదు, మీరు చూసుంటారు ఆ సినిమా. కానీ ఎందుకు నచ్చదు, అసలు పకోడీ ఏంటి, తిని కూడా అంటారు కదా ఒక డైలాగ్లో. అవును. సో అదంతా మీరు తెలుసుకోవాలంటే మూవీ చూడాలి. ట్రైలర్లో చూసాము, డైలాగ్స్ అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయి. సేమ్ పకోడీ ఎలా ఉంటుందో అలాగే ఉంది. సో మీరు మీ ఇద్దరు కాంబినేషన్లో ఉన్న డైలాగ్ ఒకటి మా కోసం చెప్తారా ఇప్పుడు? డైలాగ్స్ చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేస్తాం మేము డైలాగ్స్ అన్ని. లాస్ట్ ఒక డైలాగ్ నాకు అది చాలా ఇష్టము. అది ట్రైలర్ ఎండ్లో వస్తుంది. సో నేను కేసీ నా ఫ్రెండ్ మాట మూవీలో. మేమిద్దరం ఎప్పుడు కలిసి ఉంటాము, మీరు చూస్తే మీకు తెలుస్తుంది. క్రేజీ కాంబో. సో మేమిద్దరం క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాము. సడన్గా నేను కేసీ వైపు తిరిగి, మామా కేసీ, ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడుగుతాను. కేసీ ఏమో యా ఐఎమ్ హ్యాపీ అంటాడు. అనగానే నేను మళ్ళీ గుచ్చి అడుగుతాను అనమాట, నిజం చెప్పు, ఆర్ యూ రియలీ హ్యాపీ అని. అప్పుడు కరెంట్ పోద్ది. సో I like that dialogue. Okay, let me ask you, are you happy? I am happy. I am extremely happy. Excited. Okay, in real life? Yes. Okay. What makes you happy actually? What makes us happy? What makes me happy? Something that my director also keeps saying, happiness is a state of mind. Yeah. You just choose to be happy and everything around you just falls into place. అంటే what అలా ఆలోచిస్తే కష్టం అండి. అలా ఫ్లోలో వెళ్తుంటే హ్యాపీ. Just go with the flow. Don't think too much. ఓకే. సో పకోడీ గురించి ఎలాగ చెప్పట్లేదు కాబట్టి మీ రిలేషన్షిప్ ఏంటి సినిమాలో? మా ఇద్దరి మధ్య ఇఫ్ ఐ కుడ్ సే ఇట్స్ అ కాంప్లికేటెడ్ రిలేషన్షిప్. ఓ కాంప్లికేటెడ్. సో జనరల్ గా కాంప్లికేటెడ్ ఉమెన్ అంటుంటారు. సో ఇక్కడ అంటే సో ఇట్స్ అ జర్నీ అండి. ఇట్స్ అ జర్నీ ఫ్రమ్ అ బాయ్ టు అ మ్యాన్ and a girl to a woman. So and also their relationship also evolves. How it is evolving over the time. It's always changing.
problems, situations. So how as a couple they handle it together. And yeah, సో అండ్ ఇట్స్ అ వెరీ అంటే మీరు చూస్తే ఇది రియల్ లైఫ్ స్టోరీ అండి. ఇద్దరి మధ్యన everybody's story. ఒక రిలేషన్షిప్ ఎలా ఇవాల్వ్ అవుతుందో, అది రోలర్ కోస్టర్ అంటారు కదా, అవును. ఇమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్, అలాంటి రైడ్ మాట ఇది. సో కమింగ్ టు పర్సనల్ లైఫ్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ లవ్? Love is acceptance. యాక్సెప్టెన్స్. వావ్, చాలా మెచ్యూర్డ్గా ఓన్లీ సింగిల్ లైన్లో చెప్పేశారు, ఇంకేం అడగనక్కర్లేదు. ఇంకా మీరేం ఇంకా చెప్తారు? దీన్ని ఎలా బీట్ చేస్తానండి నేను? అదే హౌ కెన్ యూ బీట్ వాట్ యూ సెడ్? బెటర్మెంట్కి ఇంకేం చెప్పలేం దానికంటే. అంటే జనరల్గా మీరు లవ్ గురించి అడుగుతున్నారా? ఐ థింక్ అగైన్ నేను ఎలా అంటే కంప్లీట్నెస్ మాట. అంటే ఐ ఫీల్ మై సెల్ఫ్ కంప్లీట్. ఇట్ కుడ్ బి విత్ ఎనీ వన్ ఆర్ ఎనీథింగ్. నాకు ఒకసారి ఆ సెన్స్ ఆఫ్ కంప్లీట్నెస్ వస్తే ఐ థింక్ ఐ హ్యావ్ లవ్. సో అలా చూస్తాను నేను. ఓ, చాలా బాగా చెప్పారు ఇద్దరు. సో పర్సనల్ లైఫ్లో హూ ఈజ్ యువర్ ఫస్ట్ లవ్? సో మై ఫస్ట్ లవ్ అంటే 8th స్టాండర్డ్లో అండి. మై స్కూల్ టీచర్, ఐ వాజ్ అంటే ఫ్యాసినేషన్, లైక్ whenever she used to come, she used to teach. ఎందుకు టీచర్స్ మీద ఎందుకు క్రష్ ఉంటుంది అబ్బాయిలకి? Most of these boys have crushes on teachers. I Then never had a teacher ఎవరు crush. రీసెర్చ్ చేయలేదు. పెద్ద పెద్ద స్టార్స్ తో సహా ప్రతి ఒక్కరు అదే చెప్తారు. సినిమాల్లో అండి, సినిమాల్లో కూడా అలానే కదా స్టార్ట్. సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా. లైఫ్ లో యా, ఎవ్రీబడి సేస్ ఫస్ట్ లవ్ అంటే టీచర్. యా. కాకపోతే ఏ టీచర్? విచ్ టీచర్? నాకు సైన్స్ అండి. సైన్స్. ఆ క్లాస్ కి బాగా అటెండ్ అయ్యే వాళ్ళ? I used to feel మీరేనా happy. క్లాస్ మొత్తమా? అందరికి అందరికా? ఓకే. Does love have to be a boy? నో. It can be my friends also. Yeah, right? yeah. My first love is my best friend, హూ ఇస్ దట్? Anju Alex. అంజు అలెక్స్. School friends. స్కూల్ ఫ్రెండ్. ఓకే. వాట్ ఈస్ దట్ వన్ కనెక్టివిటీ విత్ హిమ్? Just my idea of the first feeling of love, first feeling of acceptance, and where you can be yourself, how they accept you for who you are, where you can share, where you can be yourself. That first, for me, that is what love is, and for me that came through friendship first. So not just that, even in relationships, I think it's important for couples to be friends first and then get into a relationship, because then you have your foundation set. So for me, friendship is first and then relationship. So లవ్ అయిపోయింది. లైఫ్ విషయానికి వస్తే మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరు? పర్సన్? ఫర్ మీ ఇట్స్ మై మామ్. మామ్. ఓకే. ఆల్వేస్ she'll be the most important. సూపర్. ఎలాంటి ర్యాపో ఉంటుంది టు షేర్? అంటే షీఈ్ ఆల్వేస్ ఎంకరేజింగ్ అండి, నేను ఏది చేసినా కానీ. సో అంటే చిన్నప్పటి నుంచి నేను ఉండేది ఆర్టీసీకి క్రాస్ పక్కన. సో మూవీస్ అంటే నాకు పిచ్చి చిన్నప్పటి నుంచి. సో నేను మూవీ చేస్తున్నా అన్నప్పుడు ఎక్సైట్మెంట్, నేను ఎంత ఎక్సైట్ అయినా నాకంటే ఎక్కువ ఎక్సైట్మెంట్. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వచ్చి నన్ను సపోర్ట్ చేసింది మమ్మీ. సో ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు కూడా నాకు మమ్మీ మెసేజ్ పెడుతుంది, ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఇంటర్వ్యూ. వావ్. సో షీఈ్ ఆల్వేస్ దేర్ అండ్ సపోర్టింగ్ మీ. సో ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ హర్. వావ్, మీ మదర్కి ఒక్కసారి. వావ్, సో స్వీట్. ఎందుకు అబ్బాయిలందరికీ మదర్తో ఎక్కువ కనెక్టివిటీ, డాడ్తో పడదా? ఓ మై గాడ్ డాడీ అన్నట్టుగానే ఉంటుందేమో. ఇట్స్ లైక్ మమ్మీతో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. ఓకే. somehow mothers, they can read their sons and daughters mind before they speak. వాళ్ళకి ఆ కనెక్షన్ ఉంటుంది. సూపర్. for me, it's my mother and my sister. Sister. And my sister. Again, their love is so selfless, kada. They give without thinking too much. And yeah, so important to me because always supportive. Even if they don't understand what you're trying to do, they really try to put themselves out there and be there for you. Even in between interviews, if I haven't messaged or something, they'll call someone from production and just find out where, if she's okay and all of that. So yes, they're always there. So that support is important for you, and to come and reach where you are to is it's important to have that kind of support, that kind of foundation. Wow, really great. ఇద్దరికి అంటే ఇట్స్ లైక్ ఫ్యామిలీస్ కనెక్షన్ టు యూ, లైఫ్ టు యూ. Yeah, for both of us it's been like that. సో పకోడీ, హూ ఇస్ దట్ పకోడీ పర్సన్ ఇన్ యువర్ లైఫ్? పకోడీ పర్సన్ నేనే అండి. Yeah. నా లైఫ్ లో నేనే పకోడీ పర్సన్. Okay. బోల్డ్ అలా పకోడీ చేష్టలు చేశాను, పకోడీ సిచ్యువేషన్ లో ఉన్నాను. Yeah, once you watch the What movie, is a you understand pakodi you are the situation? you are the pakodi in
Yes. situation. ఓకే చూసిన తర్వాత అందరు అనుకుంటారు ఓకే నేను కూడా పకోడీ అని. అది చాలా రిలేటబుల్ స్టోరీ అండి. అంటే నా క్యారెక్టర్ నా క్యారెక్టర్ పేరు అరుణ్ సినిమాలో. ఏ అబ్బాయి మూవీ చూసి వచ్చాక ఏ అబ్బాయినా అది అంటాడు, అరే నేను కూడా ఈ సిచ్యువేషన్లో ఉండే కదా, అంటే రిలేట్ అయిపోతారు బాగా. సో ఇట్స్ చాలా రిలేటబుల్ బాయ్ నెక్స్ట్ డోర్ స్టోరీ నాదైతే. ఓకే, సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇందులో చాలా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. సో హౌ డిడ్ యూ మేనేజ్డ్ మీ డెబ్యూ ఫిలిం కదా, మీరు కూడా చాలా సినిమాలు చూసుంటారు, మీకు కూడా డౌట్ వచ్చి ఉంటుంది ఎలా చేశారు అబ్బా ఇంత రొమాంటిక్ సీన్స్, ఎంత గట్స్ ఉండాలి అని. సో మీరు కూడా ఆ పాయింట్లో ఉండి చేశారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దట్? Firstly, it was we didn't directly go into shooting, so we had rehearsals, we had a meeting, and then there was a process, we had workshops and rehearsals, so that comfort was developed first only. Wow. Before going into shoot. So even when we started shooting, those scenes came a little later into the shoot, so we had developed a rapport. So comfort, not just with my co-star but also director and the entire team, we worked as a family. So that discomfort didn't happen. But yeah, as a individual, at points you were like, oh, this is my first movie, this is scary. But because everybody around was so humble and made you feel comfortable, it came in the flow naturally. మీకేమనిపించింది? నాకు చాలా న్యాచురల్ అనిపించిందండి. అంటే ఇంటర్వ్యూస్లో అడిగారు ఎలా అనిపిస్తుందని, నాకైతే అది సినిమాలో అన్ని సీన్స్ ఎలా షూట్ చేసానో అది కూడా అలానే షూట్ చేశాను. ఎందుకంటే యూఆర్ లివింగ్ ద క్యారెక్టర్, రైట్? ఇట్స్ ఆల్వేస్ ఐఎమ్ ప్లేయింగ్ అరుణ్ అండ్ షీఈస్ ప్లేయింగ్ రేయా. సో న్యాచురల్, ఇట్స్ అ వెరీ న్యాచురల్ ప్రాసెస్. It was important for the plot, so you just had to do it and not think too much about it. ఓకే, సో డైరెక్టర్ గారు ముందే చెప్పారా ఇలాంటి సీన్స్ ఉంటాయి అని? సో యాక్చువల్లీ స్క్రిప్ట్ రీడింగ్స్ వెళ్ళాము. సో ప్రతి క్యారెక్టర్, ఇప్పుడు సినిమాలో మీకు ఒక క్యారెక్టర్ గురించి ఇంతే స్టోరీ తెలుస్తుంది కదా, మేము సినిమాలో లేని బ్యాక్ స్టోరీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే అరుణ్ చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు, ఎలాంటి సిచ్యువేషన్స్, ఆ సినిమాలో మీకు ఉండవు, చాలా వరకు ఆ సీన్స్ రావు. బట్ ఆ ప్రాసెస్లో మేము వెళ్ళామన్నమాట. సో అది అర్థం చేసుకోవటానికి క్యారెక్టర్ని. సో వీ న్యూ ద ఎంటైర్ స్టోరీ, ఏం చేయాలో క్యారెక్టర్ ఏంటో మొత్తం తెలుసు సినిమా స్టార్ట్ చేసాము. ఓకే, సో ఫస్ట్ మీ ఇద్దరు మీట్ అయినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ అబౌట్ హర్, అండ్ మీకేమనిపించింది తనని చూసినప్పుడు, కార్తిక్ని చూసినప్పుడు? ఫస్ట్ thought was I was jealous of his nose. I keep telling everybody, it's a very nice looking nose. ఇలాంటి కాంప్లిమెంట్ ఎప్పుడు వినలేదు నేను. And then it was not awkward, but it was a little hesitant. But then the first meeting was like a get-together party, so it was a very comfortable social situation. We just started talking, and then we realized we're on page with a lot of things. We do a lot of funny things. We laugh at a lot of YouTube videos and memes. So together, that kind of friendship formed. So it was really funny. Our relationship is quite funny, actually. మీ ముక్కు నచ్చిందంట. కూరగాయలు కట్ చేసుకుంటూ తీసుకెళ్ళి జాగ్రత్తగా ఉండండి, కొంచెం ప్రొటెక్టివ్గా ఉండండి. సో మీకేమనిపించింది తనని చూసినప్పుడు? నేను ఫస్ట్ టైం పార్టీ కంటే ముందే సో జయంత్ అంటే నా సెలెక్షన్ ప్రాసెస్ అవుతున్నప్పుడు దాన్ని హీ వాస్ టాకింగ్ అబౌట్ ఫీమేల్ లీడ్ రోల్కి. అయితే జయంత్ గారు పంపించారు ఇలా పేరు. సో ఇంకా పార్టీకి ముందే నేను ఇన్స్టాగ్రామ్కి వెళ్ళాను అనమాట. ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూసి వావ్ అన్న. ఓకే, మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాల్సింది. యా చూసాను, ఫోటో షూట్స్ ఆర్ వెరీ గుడ్, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. యా నేను so కూడా ఆయన ఎలా అయితే చూసారో ఇంటర్వ్యూకి ముందు నేను కూడా ఒక లుక్ వేసాను ఇద్దరు ఇన్స్టాగ్రామ్. ఓకే, సో మూవీ అంటే ఫైనల్ అయిపోయిన తర్వాత వెన్ యూ స్టార్టెడ్ డూయింగ్ ద షూట్స్ ఆన్ స్క్రీన్ వర్క్ చేస్తున్నప్పుడు మీ ఇద్దరి ర్యాపో కానివ్వండి, అండర్స్టాండింగ్ ఎలా ఉండే? లైక్ టు వర్క్అవుట్ ఫ్యూ సీన్స్, కొన్ని డిఫికల్ట్ సీన్స్ కూడా ఉండుంటాయి కదా, సో ఆ టైంలో మీ ఇద్దరు ఎలా సపోర్ట్ చేసుకున్నారు? అంటే మేము మూవీలో ఉన్న క్రిటికల్ సీన్స్, ఇమోషన్స్ మేము ముందే రిహార్స్ చేసుకున్నాము. సో మూవీకి వచ్చినప్పుడు వీఆర్ వెరీ కంఫర్టబుల్ అనమాట. మాకు ఆల్రెడీ అది తెలుసు సిచ్యువేషన్, అది స్విచ్ అవడానికి టైం పట్టలేదు. సో చాలా కంఫర్టబుల్ అండి. ఎందుకంటే మేము
ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యక ముందే చాలా టైం మేము ఆ వర్క్షాప్స్లో స్పెండ్ చేసాము, సీన్స్ ఎనెక్ట్ చేసాము. ఒక సీన్కి మేము 10 వేరియేషన్స్ ఇచ్చామన్నమాట, ఏది కరెక్ట్ ఉంటుంది ఏది ఉండదని. సో వీఆర్ కంఫర్టబుల్. ఓకే, సో ఇన్ రియల్ లైఫ్ అరుణ్ లాంటి పర్సన్ మీ లైఫ్లోకి వస్తే వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? విల్ యూ యాక్సెప్ట్? Definitely. ఓకే, సో అరుణ్కి మీకు ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? ఉన్నాయండి, Yeah, they're ఉన్నాయంట. close in real life. Arun చాలా and similarities Karthik. ఉన్నాయి. ఓకే, సో ఆయన ఏమైనా ప్రపోజ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే సిమిలారిటీస్ ఉన్నాయి కదా. ఇలా లాక్ చేస్తా. Trap, it's a trap. It's a trap. ట్రాప్. ఐ డిడ్. ఇది సీరియస్గా తీసుకోకండి. దే విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్ అండ్ పుట్ ఇట్ ఆన్ దర్ హెడ్. I'll think about it. You put the thought in my head now. I'll ఇదే think సినిమా about it. అంతా చూడండి. ఇది కూడా రేగానే. రియా. ఓకే, సో ఇప్పుడు మీకు పెద్దగా యాక్టింగ్ చేయాల్సిన పని ఏం పట్టలేదు అనుకుంటా, ఎందుకంటే కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి కదా పర్సనల్ లైఫ్లో. సిమిలారిటీస్ ఉన్నాయి, అందుకే జయంత్ గారు కూడా అలానే చూస్ చేసుకున్నారు మమ్మల్ని, న్యాచురల్ గా ఉంటుందని. More than similarities, relatable. You like Relatable. you see that situation that character's in, you'll also be like, oh, I have been here, so it's easier for you to get into that process and act it out. ఓకే, సో ప్రెస్ మీట్ జరిగింది రీసెంట్గా, అల్లు శిరీష్ గారు వచ్చారు. సో వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? ఏమనిపించింది? అల్లు శిరీష్ గారు మా ట్రైలర్ 3-4 months ముందు కూడా చూసారు అనమాట. ఒక ట్రైలర్ శ్రీధర్ సార్ పంపిస్తే చూశారు. అయితే మాకు గుర్తుపెట్టుకుని ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. అంటే నేను 3-4 months బ్యాక్ ట్రైలర్ చూశాను, దాంట్లో ఇలా ఉండే, ఇప్పుడు ట్రైలర్లో ఇలా ఉండే, సో నాకు ఈ ట్రైలర్ నచ్చింది, ఆ ట్రైలర్లో నాకు ఆ పార్ట్ నచ్చిందని మాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది. అది ఐ ఫెల్ట్ సో గుడ్. అంటే అంత బిజీ స్కెడ్యూల్లో కూడా అన్ని మూవీస్ మధ్యలో ఆయన మా మూవీ ట్రైలర్స్ చూసి దాంట్లో ఫీడ్బ్యాక్ గుర్తుపెట్టుకుని మాకు ఇవ్వటం నాకు అంటే బ్రదర్ లాగా ఫీలింగ్ అనిపించింది అనమాట. నేను అదే చెప్పారుగా లాంచ్ లో కూడా అదే చెప్పానండి, నాకు నిజంగా బ్రదర్ లా ఫీలింగ్ అనిపించింది. పక్కన కూర్చోబెట్టి చెప్పారు ఇలాంటి సినిమాలు చాలా ఇంపార్టెంట్, మనం చేయాలి. సో ఐ ఫెల్ట్ రియలీ గుడ్. ఓకే, సో డైరెక్టర్ గారేమో యుఎస్ నుంచి రిటర్న్ అయ్యి ఆయన ఫుల్ ప్యాషనేట్గా వచ్చి కెమెరాస్ అన్ని తెచ్చేసుకున్నారంట. అంటే అంటే ఆయన కూడా డెబ్యూ డైరెక్టర్ కదా, ఎవరి దగ్గర కూడా వర్క్ చేయలేదు. సో ఎలా ఆయన అంటే ఆయన వర్క్ని మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి ఏమనిపించింది? ఆయన వర్క్ చాలా కాన్ఫిడెంట్గా చేశారా, లేదంటే ఆయన కూడా డౌట్స్ ఉండేనా లైక్ వెన్ హీ డైరెక్టింగ్? సో డౌట్స్ అనేది అందరికి ఉండేయండి, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కదా, మేము కూడా ఫస్ట్ టైం యాక్టర్స్ డైరెక్టర్స్. సో పవన్ ఈజ్ ఆల్సో ద మ్యూజిక్ డైరెక్టర్, ఇఫ్ యూ సీన్ ద, సో ఎవ్రీవన్స్ కమింగ్ ఫర్ ద ఫస్ట్ టైం మూవీలో. ఆ డౌట్స్ అనే మధ్యలో వస్తుంటాయి, టెక్నికాలిటీస్ కానీ ఇవన్నీ. కానీ ఒక్కటైతే నేను చూసాను త్రూ అవుట్ ఇస్ ప్యాషన్ అండి. సో జయంత్ గారి ప్యాషన్ చాలా కంటేజియస్ అనమాట. మాకందరికి ఆ ప్యాషన్ పట్టుకుంటే మేము కూడా అలానే సో ముందుకెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. సో ఈవెన్ మధ్యలో ఆబ్స్టకల్స్ వచ్చినా కానీ దాన్ని పాస్ చేసేస్తాం, ఎందుకంటే ప్యాషన్. ఇంకా స్టోరీ హీరో మీకు చెప్పినట్టు అందరూ ఆ స్టోరీని నమ్మారు. సో ఇట్స్ లైక్ దట్స్ వై మేము అందరం కలిసి చేసాము. ఇట్స్ ఆల్ ప్యాషన్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు మ్యూజిక్ మీకు ఏమనిపించింది? అంటే ఎన్నో సాంగ్స్ విన్నుంటారు మీరు కూడా పర్సనల్ లైఫ్లో, బట్ మీ సినిమా విషయానికి వచ్చేసరికి హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ? ఏమనిపించింది ఫస్ట్ టైం మీరు మీ మ్యూజిక్ విన్నప్పుడు? నేనైతే చాలా సర్ప్రైజ్ అయినండి. సో మా మూవీ లాస్ట్ షెడ్యూల్ వరకు మేము సాంగ్స్ వినలేదు, మాకు సాంగ్స్ తెలియదు ఎలా వస్తుందని. ఇన్ఫ్యాక్ట్ మాకు సాంగ్స్ ఎన్ని ఉన్నాయి కూడా తెలియదు అనమాట. సో ఇట్స్ న్యాచురల్ ఫిల్మ్. సో సడన్గా ఫస్ట్ టైం నేను ఒక సాంగ్ విన్నాను, వినగానే అది లైక్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ లైక్ అ కిడ్. చాలా నచ్చింది. ఇంకా మీరు 2 songs వింటుంటారు, సినిమాలో కూడా మధ్య మధ్యన చిన్న బిట్స్ వస్తాయి అన్నమాట. అది చాలా న్యాచురల్గా ప్రతి సీన్కి అల్లుకున్నట్టుంటాయి సాంగ్స్. పవన్ హెస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. He really took the film to the next level with the music. అవును. Yeah, and he really he understood the sensibility of the director and the entire film, and then he made the music and it really took it up to the next notch. నేను ట్రైలర్లో చూసినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అవన్నీ కూడా ఇట్ ఈస్ లైక్ అంటే ట్రావెల్ అవుతూ ఉన్నాయి మ్యూజిక్. ఇట్ ఈస్ నాట్ లైక్ సపరేట్గా ఏదో వినాలి అన్నట్టుగా లేదు. అంటే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అబ్జర్వ్ చేయాల్సి వచ్చింది, అంటే అలాగే ఉండాలి మ్యూజిక్ అన్నప్పుడు. యా, సో మీరు ఏ సాంగ్ పాడుతున్నారు ఇప్పుడు ఈ సినిమాలో నుంచి? నేను పాడితే మీరు ప్యాకప్ అంటారు, నా వాయిస్ మీరు ఆల్రెడీ విన్నారు కదా, నా వాయిస్ ఇందాక మీరు పాట అడిగితే నో చాలా బాగుంది మీ వాయిస్. ఆవిడ ముక్కు చెప్పారు కదా, నేను అలాగే మీ వాయిస్ బాగుందని చెప్తాను. మాట్లాడటానికి బాగుంది, పాట కాదండి.
పవన్ గారు ఫీల్ అవుతారు. ఆయన కష్టపడి సాంగ్ చేశారు. Yeah, he'll feel insulted if we start singing his songs. హిల్ ఫీల్ వెరీ గ్రేట్. అయ్యో మా హీరో She's got a హీరోయిన్ sweet పాడుతున్నారు. But I don't know the lyrics. జస్ట్ నార్మల్గా హమ్ చేయండి. Then, Which no, song? no, 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 no. Ah, song only. The title track. Ah, of course. What else will I sing? We're talking about Pawan meets. పవన్ కూడా గుర్తుపట్టుడు అలా చేస్తున్నావు. ఓకే కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ. ఏంటిది Now you కంటిన్యూ? continue. You continue. లా 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 Then. లా 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 లా. Rama. వినరా ప్రేమ. Then. Sing. నాకు తెలుగు గుర్తు Hey. వీళ్ళు మొత్తం కూని చేసేలా ఉన్నారు. నేను ఆపేస్తున్నా. మీరు ప్యాకప్ అంటారు ముందే చెప్పాను. ఆ ఒరిజినల్ సాంగ్ మర్చిపోయి ఇదే గుర్తుంటుందేమో అని భయం వేస్తుంది నాకు. అది కష్టం అప్పుడు. ఓకే సో ఫైనల్గా మీ ఇష్టాలు అయిష్టాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చిన్న ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను నేను. ఎస్ సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. యూ హ్యావ్ టు చూస్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. Okay. ఓకే కాఫీ షాప్స్ రెస్టారెంట్స్? Coffee. కాఫీ షాప్. కాఫీ షాప్స్ అంటే కాఫీ shop. Coffee shop. ఓకే రిలాక్సింగ్ ఆర్ ఎక్స్ప్లోరింగ్? Exploring. నేనా అండి రిలాక్సింగ్. రిలాక్సింగ్. ఓ అసలు ఎక్స్పెక్ట్ చేయలే. రిలాక్సింగ్. ఓకే మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ పర్సనా? Morning person. నైట్. మార్నింగ్ పంజీ జంపింగ్ ఆర్ స్కూబా డైవింగ్? Scuba diving. బంజీ చేయలేదండి ఇప్పుడు స్కూబానే. ఓకే అంటే బంజీ చేయలేదు కాబట్టి బంజీ తీసుకుంటాను నేనైతే. ఓకే ఛాలెంజెస్ ఆర్ రివెంజెస్? Challenges. ఛాలెంజెస్ అండి. స్వీట్ ఆర్ హాట్? తింటానికే కదా స్వీట్. లేదు తినడానికి కాదండి. Yeah, I guess. అయితే హాట్. Person or food? అదే మీరు చెప్పాలి కదా. ఓకే రెండు తీసుకుందాం. ఫస్ట్ ఫుడ్ చెప్పండి. Food hot. పర్సన్ స్వీట్. Person also hot. ఫుడ్ స్వీట్ పర్సన్ హాట్. ఓ సూపర్ పిచ్చ క్లారిటీతో ఉన్నారు మీరు. జిమ్ యోగా? Yoga. నేను జిమ్. జిమ్. ఇప్పుడు కొన్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే డూ యూ హ్యావ్ ఎనీ హ్యూజ్ సెలబ్రిటీ క్రష్? Virat Kohli. ఓ టక్కున చెప్పేశారు అసలుకి. వై నాట్ అనుకోవచ్చు బట్ వాట్ ఈస్ దట్ థింగ్ యూ I లైక్? really like sport and I enjoyed cricket when I was younger. So yeah, it was my first like 8th standard. So that is still in my mind. So first celebrity crush. So ఓకే మీకు నాకు మూవీకి క్రష్ మారుతూ ఉంటారా? ఆ మూవీ చూసాక ఆ మూవీలో హీరోయిన్ పైన క్రష్ ఉంటుంది నాకు. ఓకే సో రీసెంట్గా చూసిన సినిమాల్లో ఏ హీరోయిన్ బాగా నచ్చింది? రీసెంట్గా నేను ఒక చాలా చిన్న సినిమా అండి మెయిల్ అని ఒక సినిమా వచ్చింది. అవును దాంట్లో నాకు ఆ క్యారెక్టర్స్ అందరూ నచ్చారు. ఆ హీరోయిన్ కూడా నచ్చింది. తన పేరు గుర్తు రావట్లేదు నాకు. ఐ థింక్ మేము ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేసాం ఆ హీరోయిన్. మిస్ హైదరాబాద్ అనుకుంటా కదా తను. యా నాకు తను ప్లే చేసిన రోల్ ఆ సటిలిటీ చాలా నచ్చిందండి నాకు. ఓకే తన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఇది చూస్తే దే ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే డూ యూ బిలీవ్ ఇన్ లవ్, ట్రూ లవ్? అంటే ఫాదర్ మదర్ ఇట్లా కాకుండా ఫ్యామిలీ కాకుండా హానెస్ట్గా yes, I do చెప్పండి. believe in love. True love. యూ బిలీవ్? Yes. వాట్ అబౌట్ యూ? ఎస్ అండి ఐ బిలీవ్. ట్రూ లవ్ ఎప్పుడు ఫేస్ చేశారు మీరు? ట్రూ At లవ్ what? అంటే నేను ఎప్పుడు అనుకుంటాను ఇంకా స్కోప్ ఉంటుందని ఫ్యూచర్లో. అంటే లవ్కి ట్రూ లవ్ అంటున్నారు కదా మీరు, ఒక ఆల్రెడీ దానికి ఒక బౌండరీ పెట్టేశారు. నేను అంటున్నా దాని బౌండరీ లేదని. సో Okay. ఇట్ కెన్ ఓన్లీ గ్రో. Can only grow, evolve, develop. So yeah, for me, it's true love is friendships. డిడ్ యూ డ్రంక్ అండ్ టెక్స్టెడ్ సమ్వన్? No. బోల్డ్ సార్లు టెక్స్ట్ చేశాను, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టుకున్నాను. పొద్దున్న లేసి ఎవరు పెట్టాడు అబ్బా అనుకుని చూస్తే అది నేనే. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ వాట్ గట్స్. చాలా ఓపెన్గా చెప్తున్నారు. సో మీరు అన్నారు వాట్ ఈస్ దట్ ఆన్సర్? No, like I don't get so drunk that I lose my senses and text or put story like you. So no, very controlled. జాగ్రత్తగా ఉండండి మీకేమైనా పెడతారేమో ఎప్పుడైనా. ఓకే డిడ్ యూ పంచ్ సమ్వన్ ఇన్ ఎన్ యాంగ్రీ మూడ్? పంచా? Punch కాదు, లేదు కాదు. స్లాప్ ఆర్ పంచ్ వాట్ ఎవర్? Slap, yeah. My sister only. అయ్యయ్యో మీరు? అయ్యేయండి కాలేజీల్లో గ్యాంగులు గ్రూపులు ఉంటాయి కదా, Boys. బాయ్స్ టైప్. మీరు శివ టైపా లేదంటే అర్జున్ రెడ్డి టైపా? నాకు క్లారిటీ రావట్లేదు. శివ టైప్ అర్జున్ రెడ్డి టైప్ సోలో కదా. శివ అంటే మొత్తం మీరు గ్యాంగ్ అంటున్నారు కదా, గ్యాంగ్ ఫ్రెండ్స్ ఆ కైండ్ ఆఫ్. ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉండే.
నాట్ అర్జున్ రెడ్డి. సింగిల్గా వెళ్ళి సోలోగా వెళ్ళి కాదు, గ్రూపుల్లో వెళ్ళి గ్యాంగ్లో వెళ్ళి చాలా చేశాను. ఓకే, హ్యావ్ యూ బీన్ బ్యాడ్లీ చీటెడ్ బై సమ్వన్? బ్యాడ్లీ కాదు, Cheated ah? Badly cheated. Badly కాదు. చీటింగ్ అంటేనే బ్యాడ్లీ కదా, అంతే. ఇట్స్ అ బ్యాడ్ ఆ వేలో. No, I don't think I'm badly cheated. అంటే చీటెడ్ అని చెప్పాను. ఓకే, బ్యాడ్లీ తీసేయండి, మీరు చాలా హర్ట్ అవుతున్నారు. Is it like in relationships or in anything? ఎనీథింగ్. Anything, ah? అయితే రిలేషన్షిప్ లో చెప్పండి. యుల్ గెట్ రిమెంబర్డ్. నో, No. అంటే చీటెడ్ అని కాదండి, అది అంటే ఇక ప్రయారిటీస్ మారిపోతాయి జనాలు. So, అంతే, Priority. దాన్ని చీటింగ్ అన్నాం కదా. Correct. ఓకే. డిడ్ యూ లైడ్ అబౌట్ యువర్ ఏజ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్? ఇప్పుడు కూడా లైక్ Yeah, చేస్తాను. తక్కువ చెప్తారా ఎక్కువ చెప్తారా? తక్కువే చెప్తానండి ఇప్పుడు. ఓకే, సరదాగా ఇప్పుడు చెప్పండి. 16. 16. ఇది బ్లండర్ లై, ఇది మరి మీరే అడిగారు కదా. డౌట్ రాకుండా చెప్పండి ఏదన్నా అబద్ధం. విల్ గెస్ Doubt- యువర్ ఏజ్. లేదండి. ఓకే, డౌట్ రాకుండా చెప్పాలా? 24. 24. అయితే దానికి ఒక 4 సంవత్సరాలు ముందుగా నేను అది తర్వాత ఉండి ఉంటుంది. చూసుకున్నారా మీరు? సో కింద కామెంట్ పెట్టండి ఆయనని చూసి ఏమనిపిస్తుందో. వాట్ అబౌట్ యూ? ఎప్పుడైనా అబద్ధం ఆడారా? No, I haven't lied about my age. నో. No. వెరీ Guess గుడ్ my గర్ల్ age, యూ but- ఆర్. You guess my age, but 25, అరౌండ్ 25. కరెక్ట్. Correct. ఓ సూపర్. హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ టఫ్ పీరియడ్ ఇన్ యువర్ లైఫ్? ఇక్కడ కెరీర్ అని ఉంది, బట్ ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి. లైక్ ఇదే లైక్ చాయిస్ ఆఫ్ డూయింగ్ మూవీస్ కానీ యాక్టింగ్లో రావాలి కానీ నాకు డైరెక్షన్ అంటే కూడా ఇష్టము. సో ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్ ఇన్వాల్వ్ అంటే చాలా ఇష్టం. ఆబ్వియస్లీ తెలిసిందే కదా, ఇంజనీర్ డాక్టర్ కాకపోతే కొంచెం హర్ట్ అవుతారు. సో అలా చాయిసెస్ తీసుకున్నప్పుడు కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది. ఓకే, బట్ ఫైనలీ దే స్టార్టెడ్ సపోర్టింగ్. సూపర్. yeah, similar tough choices like to start movies or to leave what you were doing behind, having your family and friends support. That situation has been tough. ఒకవేళ యాక్టర్ అవ్వకపోయి ఉంటే ఏమయ్యి ఉండేవాళ్ళు? డైరెక్టర్. ఓ, ఇండస్ట్రీలోనే? డైరెక్టర్ కానీ కుడ్ బి ప్రొడ్యూసర్. ఓ, అంటే జనరల్గా యాక్టర్ అవ్వకపోయి ఉంటే ఏమయ్యి ఉంటారు అంటే డాక్టర్ ఆర్ సంథింగ్ లైక్ అదర్ దెన్ ఇండస్ట్రీ చెప్తుంటారు, బట్ మీరు ఇండస్ట్రీలో నుంచే చెప్తున్నారు. ఓకే, సో అర్థమవుతుంది ఎంత ప్యాషనెట్గా ఉన్నారో మీరు. వాట్ అబౌట్ యూ? I would like to write and also direct something of my own, maybe. ఆయన కూడా రైటరే అనుకుంటా, అప్పుడప్పుడు స్టేటస్లు పెడతా అన్నారు కదా. అవి ఆ టైంలో స్టేటస్లు బాగుంటాయి. ఓకే, హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ క్లాష్ విత్ యువర్ కో స్టార్? అంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు అనుకోండి. First co-star, no clashes. నో క్లాష్. అసలు లేదు. ఓకే, బిగ్ ఫైట్ విత్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్? Small fights, not big fights. ఓల్డ్ సార్ ఫైట్లు అవుతూనే ఉంటాయండి. అవును, అబ్బాయిల్లో నాకు నచ్చే విషయం ఏంటంటే దే ఫైట్ అండ్ దే ప్యాచప్ వెరీ ఇన్స్టెంట్గా అయిపోతుంది. That's all. Lose your temper and then after that just let it go and leave. చిల్ల అయిపోతారు. ఆ రోజు మళ్ళీ రాత్రి ఫోన్ చేసి మామ ఏం చేస్తున్నావు అంటే బట్ అమ్మాయిల విషయానికి వస్తే అలా కాదు, సంవత్సరాలు కొన్ని జన్మలు. రైట్? Correct. మూమెంట్. ఓకే, హ్యావ్ యూ డేటెడ్ సమ్వన్? అంటే ఫస్ట్ టైం చిన్నప్పుడు బ్లైండ్ డేట్ అని సెట్ చేశారండి, నాకు తెలియలే ఈ కాన్సెప్ట్. ఓకే, సో తర్వాత తెలిసింది బ్లైండ్ డేట్ అంటే ఎలా ఉంటుందండి, అసలు తెలియదు ఎవరు వస్తున్నారో, ఫస్ట్ టైం చూస్తున్నారని. సో నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎప్పుడు మాట్లాడలేదు. ఎట్ వాట్ ఏజ్? నేను అనుకుంటా అండి 19 ఉండే అనుకుంటా. 19 years అప్పుడు. ఓకే, సో ఎవరు అరేంజ్ చేశారా బ్లైండ్ డేట్? ఫ్రెండ్. ఓకే, ఫ్రెండ్ అరేంజ్ చేశారు. తో అంటే కామన్ ఫ్రెండ్ మాట. నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది కాన్సెప్ట్. ఓకే, ఏం జరిగింది ఆ రోజు? మాట్లాడుకున్నాము, కాఫీ తాగాము, అంతే అయిపోయింది. అంటే ఇంట్రెస్టింగ్ డేట్ని చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు మీరు. ఓకే, సూపర్. ఎస్, ఇప్పుడు మూవీ టైం, షో టైం క్వశ్చన్స్ జస్ట్ కొన్నే ఉంటాయి, 5-6 ఉన్నాయి. ఓకే, ఆప్షన్స్ ఇస్తాను, ఆప్షన్స్లో నుంచి పిక్ చేసుకోవాలి. ఓకే, వైల్ వాచింగ్ ఫిలిం ఎట్ థియేటర్ వాట్ యూ లవ్ టు ఈట్? పాప్కార్న్, చాక్లెట్ ఆర్ ఎనీ అదర్? సో ఈ పాప్కార్న్లు, లేస్ ప్యాకెట్లు కాకుండా మనం క్రాస్ రోడ్స్లో దేవి సంధ్య, సత్యం, లేకపోతే ఇదొక సత్యం థియేటర్ ఉండేది, వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ సమోసాలు పెడతారు, ఉల్లిపాయ సమోసా, అది దాంతోపాటు మాజా, ఇంకా చిప్స్ ఉంటాయి, ఆలు చిప్స్ ఉంటాయి అవి. Even me, I love potato chips.
దానిపైన పేరు బ్రాండ్ ఏమి ఉండదు. అవును. అవి అవి ఓకే, సూపర్. అంటే ఒకసారి చైల్డ్హుడ్లోకి వెళ్ళిపోయాను నేను కూడా. చాలా మంది రిలేట్ అయ్యి ఉంటారు నిజంగా. ఆ మాజా, ఆ సమోసా, వావ్. And that oily potato chips without a brand, me too. Same favorite. Till now I'll eat that only. ఓకే, ఇప్పుడు కూడా తింటారా? Definitely. వాట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ యూ లైక్ టు వాచ్ వెన్ యూ ఆర్ ఇన్ అ బ్యాడ్ మూడ్? కామెడీ ఫిలిమ్సా, యాక్షన్ ఫిలిమ్సా? బ్యాడ్ మూడ్ నా, బ్యాడ్ మూడ్ లో నేను అన్ని సైకో సినిమాలు, సీరియల్ కిల్లర్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు. Opposite. Comedy. కామెడీ. ఓకే, అంతేగా. బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు కొంచెం నవ్వుకోవాలనుకుంటాం మేమైతే. మీరేమో నేను బ్యాడ్ మూడ్ లో అంటే ఇంకా బ్యాడ్ చేసుకుంటాను, గుడ్ మూడ్ లో అంటే కామెడీ చూసుకుంటాను. వెరీ Mood బట్టి నైస్. సినిమా. వాట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ యూ లైక్ టు వాచ్ వెన్ యూ ఆర్ విత్ యువర్ ఫ్రెండ్స్? రొమాంటిక్ ఫిలిమ్సా, యాక్షన్ ఫిలిమ్సా, కామెడీ ఫిలిమ్సా? కామెడీ అండి. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కామెడీ సినిమా పెట్టుకుంటాము. ఇప్పుడు కూడా కలిసినప్పుడు ఏం ఎజెండా లేకుండా రాత్రిపూట కూర్చుని కామెడీ సినిమాలు పెట్టుకుని చూస్తూ ఉంటాం. మీరు? With boys, comedy. With girls, romantic. ఇది కొంచెం Because డిఫరెంట్ గా with ఉంది girls, ఆన్సర్. you'll sit and discuss your romantic life after watching the movie, be influenced. Okay. With boys, you can't do that. No. So బాయ్స్ it's ఎప్పుడు like- కూర్చుని చూడరండి కలిసి రొమాంటిక్ సినిమాలు. సో ఓకే, వాట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ యూ లైక్ టు వాచ్ వెన్ నో బడీ ఈజ్ అరౌండ్? వెన్ నో బడీ ఈజ్ అరౌండ్, హానెస్ట్ ఆన్సర్ కావాలి నాకు. నేను చాలా కార్టూన్స్ చాలా చూస్తానండి, అనిమి చాలా చూస్తాను. సో ఎప్పుడు ఆ కార్టూన్స్ చూసినప్పుడు మమ్మీ వచ్చి నువ్వు చూస్తున్న సినిమా అంటే నీ ఏజ్ ఏంటని అడిగేది. ఎప్పుడు కూడా నేను చాలా కార్టూన్స్, యానిమేషన్స్, అనిమి చాలా చూస్తాను, చాలా ఇష్టం. I like watching emotional movies so that I can cry and nobody's watching. ఎలోన్గా ఉన్నప్పుడు. ఓకే, వాట్ మేక్స్ యూ టు సిట్ ఎట్ సీటేజ్? ఓకే, ఐల్ గివ్ యూ ఆప్షన్స్. యానిమేషన్ ఫిలిమ్సా, హారర్ ఫిలిమ్సా? వాట్ యూ Horror. ఎంజాయ్ అలాట్? హారర్ హారర్ ఫిలిమ్స్. అప్పుడప్పుడు I love horror films also. బాగుంటాయి. సో వి డిడ్ ఇట్. ఆల్ ర్యాపిడ్ ఫైర్స్ ఆర్ ఫినిష్డ్. Thank you. చాలా చాలా స్ట్రెయిట్ ఆన్సర్స్ ఇచ్చారు. ఐ Gift నెవర్ hamper ఉందా? Gift hamper. గిఫ్ట్ హ్యాంపరా? ఓకే, సినిమా చూసి రివ్యూ ఇస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఓపెన్గా, ఇంత క్లియర్గా, ఇంత స్ట్రీట్గా మాట్లాడతారని. వి డిస్కస్డ్ అబౌట్ ద ఫిలిం, చాలా విషయాలు చెప్పారు. పకోడీ ఏంటి అని మాత్రం చెప్పలేదు. సో 12th థియేటర్కి March. వచ్చి 12th March. చూస్తాం డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Thank you so much. To like the video, share the video and subscribe to TFPC.